రాజధాని అమరావతి ప్రాంతంలో భూ సమీకరణ కింద భూములివ్వాలని వేధిస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో సిఆర్డీఏ కమిషనర్ బెదిరించారని ఏడీబీ, ప్రపంచ బ్యాంకు బృందాలను ఫిర్యాదు చేశారు మందడం రైతులు. రాజధాని అమరావతిలో చట్టబద్ధంగా తమకు హక్కులు ఉన్న భూమిని జీవీ ఎస్టేట్స్ అండ్ హాస్టల్స్ సంస్థకు కేటాయించింది. ఆ భూమిని ఖాళీ చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సిఆర్డీఏ కమిషనర్ నేరుగా తమను బెదిరించారని ఏడీబీ, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు శుక్రవారం మందడం గ్రామ రైతులు పసుపులేటి జమలయ్య, కలపాల శరత్ కుమార్ ఫిర్యాదు చేశారు. భూ సమీకరణ కింద తమ భూములు ఇవ్వలేదని చెప్పిన ఈ నెల 5న యంత్రాలతో దౌర్జన్యంగా కంచెను తొలగించి భూముల్లోకి ప్రవేశించి లాక్కోవడానికి ప్రయత్నించారని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను కూడా అందజేశారు. ఈ దౌర్జన్యంపై ఈ నెల 9న తుళ్లూరు పోలీస్ స్టేషన్లో సీఐకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కేసు నమోదు చేసేందుకు ఆ అధికారి విముఖత వ్యక్తం చేస్తూ భూ సమీకరణ కింద మీ భూములను ఇవ్వాల్సిందేనని ఆదేశించారని చెప్పారు. ఏడీబీ సేఫ్ గార్డ్ పాలసీ స్టేట్మెంట్ 2009, వరల్డ్ బ్యాంక్ ఎన్విరాన్మెంటల్ సోషల్ ఫ్రేమ్వర్క్ 2018 ప్రకారం బలవంతంగా భూములు తీసుకోకూడదని సిఆర్డీఏ అధికారులు వాటిని ఉల్లంఘించి తమ హక్కులను కాలరాస్తున్నారని రైతులు వివరించారు. ఈ అంశంలో తక్షణమే జోక్యం చేసుకుని తమ హక్కులు పరిరక్షించాలని వారు కోరారు. తుళ్లూరు మండలం మందడంలో సర్వే నెంబరు 225/1లో పసుపులేటి జమలయ్యకు 0.40 ఎకరాలు, సర్వే నెంబరు 225/1లో కలపాల శరత్ కుమార్కు 0.30 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని తాము భూ సమీకరణ కింద సిఆర్డీఏకి ఇవ్వలేదని వారు చెప్పారు. రాజధానికి భూ సమీకరణ కింద భూములు ఇవ్వని గ్రామాల్లో 2014 డిసెంబర్లో జరిగిన దౌర్జన్యాలు, దాష్టికాలను ఏడీబీ, ప్రపంచ బ్యాంకు దృష్టికి మరోసారి తీసుకువెళ్లారు రైతులు. అప్పట్లో 6 గ్రామాల్లో అరటి పంటను రైతులు సాగు చేసేవారని, ఆ భూములను భూ సమీకరణ కింద రాజధానికి ఇచ్చేందుకు రైతులు నిరాకరించారని తెలిపారు. భూములు ఇచ్చేందుకు అంగీకరించిన రైతులను బెదిరించారని, సాగు చేసిన పంటలను నిప్పుపెట్టి కాల్చేశారని చెప్పారు. ఇప్పుడు భూములు ఇచ్చేందుకు అంగీకరించిన తమపైన కూడా అదే రీతిలో దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. ఈ దౌర్జన్యకాండపై ఈ నెల 10న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు, రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖకు, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి దిగువ స్థాయి అధికారుల వరకు ఫిర్యాదు చేసినట్టు రైతులు వివరించారు.